వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. మన దేశంలో వెహికల్ లేదా వాహనాల రిజిస్ట్రేషన్ 15 సంవత్సరాలు చెల్లుతుంది. వెహికల్ స్క్రాపింగ్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత ఈ సమయం పరిమితిని కలిగి ఉన్న వాహనాలను రద్దు చేయాలని ఇప్పుడు సూచించబడింది. అంటే మీ కారు లేదా బైక్ 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నట్లయితే మీరు దానిని జింక్ యాక్ట్కు ఇవ్వడం ద్వారా స్క్రాప్ చేయవచ్చు. పెరుగుతున్న వాహన కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని కాలుష్య కారక వాహనాలను రోడ్డుపై తొలగించేందుకు వీలుగా ఈ నిబంధనలు తీసుకొచ్చారు. అయితే కేవలం రూ. 2000 ఖర్చు చేయడం ద్వారా మీ పాత బైక్ లేదా స్కూటర్ను స్క్రాప్ చేయకుండా ఎలా కాపాడుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. బైక్లో ఎల్పిజి కిట్ను ఇన్స్టాల్ చేసి ఆప్షన్ 1 అందుబాటులోకి ఉందని మీకు తెలుసా? అంటే బైక్ను స్క్రాప్ చేయడానికి బదులుగా మీరు దాన్ని ఎల్పిజి కిట్తో రన్ చేయవచ్చు. బైక్లో ఎల్పిజి కిట్ను ఇన్స్టాల్ చేసి పూర్తి ప్రక్రియను ఇప్పుడు చూద్దాం. రూ. 2000కే ఎల్పిజి కిట్. బైక్లు, స్కూటర్ల వంటి ద్విచక్ర వాహనాల్లో ఎల్పిజి కిట్ను అమర్చుకోవచ్చు. మోటార్ వెహికల్ చట్టం ప్రకారం పాత BS3 ద్విచక్ర వాహనంలో ఎల్పిజి కిట్ను అమర్చుకోవడానికి అనుమతి ఇవ్వబడింది. మీ స్థానిక RTO నుంచి అనుమతి తీసుకోవడం ద్వారా మీరు మీ బైక్లో ఎల్పిజి కిట్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఎల్పిజి కిట్ను ఇన్స్టాల్ చేసుకోవాలంటే కేవలం 2 నుంచి 2.5 వేలు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. కిట్ను ఎలా ఇన్స్టాలేషన్ చేయాలి? ద్విచక్ర వాహనదారులు ఎల్పిజి కిట్ను ఇన్స్టాలేషన్ చేయడం చాలా సులభం. నాణ్యమైన ఎల్పిజి కిట్ ధర 2 నుంచి 2.5 వేల రూపాయలు. మీరు రిజిస్ట్రేషన్ బైక్ మెకానిక్ దగ్గరికి వెళ్ళి మీ బైక్లో ఈ కిట్ని ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు మీ బైక్ను ఎల్పిజితో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ బైక్ రిజిస్ట్రేషన్ వ్యవధి పెరుగుతుంది, మైలేజ్ పెరుగుతుంది. CNGతో నడిచే బైక్ కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా మీ జోబుపై పెట్రోల్ ఖర్చుల భారాన్ని కూడా తగ్గిస్తుంది. సాధారణంగా బైక్లో 1.2 కిలోల సిలిండర్ను అమర్చుతారు. ఫుల్ ట్యాంక్ పై బైక్ 120 నుంచి 130 కిలోమీటర్లు నడుస్తుంది. ధరను పరిశీలిస్తే మార్కెట్లో కిలో ఎల్పిజి ధర రూ. 50 నుంచి పలుకుతుంది. అంటే 1 కిలోమీటర్ బైక్కు ఎల్పిజిపై నడిపేందుకు అయ్యే ఖర్చు 60 పైసలు మాత్రమే.